మనం అందరం అంటే పునరుత్థానానికి సంబంధించినటువంటి ఆ సమాచారాన్ని ఇది నన్ను ఆలోచించి తీరాలి. కారణం ఏంటంటే ప్రపంచం అంతా ఇంకోలాగా ఆలోచిస్తున్నారు. అసలు దాని గురించి ఏమీ లేదా అని అంటే మనం ఎలా కొట్టుపడేస్తున్నాము అని అంటే చాలా సందర్భాల్లో అబ్బాయి అసలు ఏం లేదండి, పండుగలు లేవు, ఏం లేవు, అసలు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అంటున్నాం. అప్పుడు వినేవాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే అదేంటది, ప్రభు పునరుత్థానం అవ్వలేదా, ఈరోజు అందరం అది జ్ఞాపకం చేసుకోవడం తప్ప, అలా ఉండటం తప్ప అనేటటువంటిది అందరి మనసులో. అయితే అంటే మనం ఆలోచించేటప్పుడు చేయాల్సినటువంటి పని ఏంటంటే అసలు పండుగలు అనేటటువంటివి నేడు ఉన్నటువంటి క్రైస్తవుడు చేయొచ్చా చేయకూడదా అనేటటువంటి సమాచారం మనకు తెలియాలి. ఈరోజు పండుగలను ఆచరించేటటువంటి ఈ సాంప్రదాయం అది ఆజ్ఞ కాదు, సాంప్రదాయం అనేది ఇప్పుడు ఉంది. క్రైస్తవులు పండుగలను ఆచరించవచ్చండి అంటే ఒక రోజును కానీ, ఒక నెలను కానీ, ఒక సంవత్సరాన్ని కానీ ప్రత్యేకంగా లక్ష్య పెట్టవచ్చా అంటే లక్ష్య పెట్టకూడదు. ఒక రోజుని ప్రత్యేకంగా చూడకూడదు అని చెప్పి దేవుడు చెప్పాడు. పాత నిబంధన కాలంలో ఉన్నాయి, ధర్మశాస్త్ర కాలంలో కోత పండుగ లేకపోతే ఇంకా రకరకాల పండుగలు అక్కడ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నటువంటి క్రొత్త నిబంధనలోనైతే అలాంటి పండుగలకు ఆస్కారం లేదు. ఎందుకంటే పోనీ చేయొచ్చా చేయకూడదా అనేది డైలమాలో విడిచిపెట్టేలేదు దేవుడు, చేయొద్దు అనేది స్పెసిఫిక్గా చెప్పాడు. ఒకవేళ ఒక రోజును ప్రత్యేకంగా ఎంచినట్లయితే, ఒక నెలను ప్రత్యేకంగా ఎంచినట్లయితే, ఉత్సవ కాలాలను మనం అనుసరించినట్లయితే దేవుని దృష్టికి ఏం చేసిన వాళ్ళం అవుతాం, మనం ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వాళ్ళం అవుతాం. మరి ఇప్పుడున్న ప్రపంచానికి అది తెలీదా అని అంటే అదే అదే అది వాళ్ళని అడగాల్సిన ప్రశ్నే. ఎందుకంటే క్రైస్తవులు రెండు రకాలు ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో రెండు రకాల క్రైస్తవులు ఉన్నారు. బైబిల్ని ఎరిగి బైబిల్లో ఏం చెప్తే దాన్నే అనుసరిద్దాం అనేటటువంటి వాళ్ళు ఒకళ్ళు, బైబిల్లో ఏం చెప్పినప్పటికీ కూడా మన పూర్వీకులు మనకంటే ముందు క్రైస్తవులైనటువంటి వారు మనకి ఇచ్చినటువంటి ఆచారాల్ని, ఆ ట్రెడిషన్స్ని మనం ఫాలో అవుదాం అనేటటువంటి వారు ఇంకొకరు. అందుకే మీరు ఎప్పుడైనా అడగండి, ఇప్పుడు మనం అనుసరిస్తున్నటువంటి ఈ పండుగలు లేకపోతే మనం చెప్పుకుంటున్నటువంటి ఈ విధానాలు ఎప్పటి నుంచి బిగినాయి, ఎవరు చేశారు ఈ పని అని అంటే మహా అయితే ఒక 20 సంవత్సరాల ముందు ఎవరో చేశారని, ఒక 50 సంవత్సరాల ముందు ఎవరో చేశారంటారు తప్ప అపోస్తులు ఎవరైనా చేశారా? మనకంటే ముందు సంఘాలు ఉన్నాయి, ఆదిమ క్రైస్తవులు ఆనాడు ఉన్నటువంటి ప్రభు యొక్క సంఘాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చేశారా అని అంటే దానికి సంబంధించి ఏమి లేదు. కానీ అలా చేయొద్దు అనేటటువంటి ఆజ్ఞలు మాత్రం వాళ్ళు పొందారు. వాటిని మనం ఆలోచిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక పౌలు గలతీయులకు రాసిన పత్రిక 8వ వచనాన్ని మనం చదివితే 4వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుడైన పౌలు గలతీయ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలకి, క్రైస్తవులకి రాసినటువంటి ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజములకు దేవుడు కాని వారికి దాసులై కానీ ఇప్పుడు మీరు దేవుని ఎదిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారున ఇవ్వాలి కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అయినా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. ఓకే, అంటే ఆ కాలమందు అంటే దేవుడిని ఎరగనప్పుడు మనుషులు కల్పించిన ప్రతి పద్ధతిని అనుసరించారు. అది విగ్రహారాధన విషయంలో కావచ్చు, ఇంకా వేటి విషయంలోనైనా. అప్పుడు పౌలు ఏమంటున్నాడంటే మీరు క్రైస్తవులు కాకముందు, మీకు సువార్త ప్రకటించబడక ముందు నిజానికి దేవుడు కాని వాటిని మీరు వెంబడించారు. కానీ దేవుడు ఇప్పుడు మిమ్మల్ని ఎరిగాడు, మీరు దేవుడిని ఎరిగారు. ఇప్పుడు ఎలా ఉండాలి దేవుడితో మన సంబంధం, మన అనుబంధం ఎలా ఉండాలి? దేవుడిని ఎరిగిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలాగా ఉండాలి. దేవుడిని ఎరిగిన వాడు తప్పు చేయకూడదు. ఇన్ఫర్మేషన్ లేని వాడు చేయొచ్చు, కానీ దేవుడిని ఎరిగిన వాళ్ళు ఆ పని చేయకూడదు. కాబట్టి ఇప్పుడు మీరు చేసే ఈ ప్రయత్నాలు మరలా వేటి వైపు తిప్పుతున్నాయి మిమ్మల్ని అంటున్నాడు అని అంటే బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి అన్నాడు. ఏమిటా బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి? అప్పుడు వివరం చెప్తున్నాడు చూడండి కింద. మీరు దినములను చూడండి, దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించున్నారు. ఏం చేస్తున్నారట? ఒక రోజు మంచిదని, ఒక నెల మంచిదని, ఒక సంవత్సరం మంచిదని ఈ పండుగను ఆచరించాలి. ఉత్సవ కాలం అంటే అదే కదా. అలాగా మీరు అనుసరిస్తున్నారు అని చెప్పి ఆయన చెబుతూ
మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను అన్నాడు. ఇప్పుడు ఈ పని చేయడం వలన క్రైస్తవుడికి లభించినటువంటి ఆ ధన్యత వ్యర్థమైపోతుందా, దానికి ఏమైనా అర్థవంతంగా మారుతుందా అని అంటే పౌలు ఏమని భయపడుతున్నాడు, మీరు మళ్ళా మూలపాఠాల తట్టు తిరిగిపోతున్నారని నాకు భయంగా ఉంది. మీకు ఎంతో కష్టపడి ఆ మూలపాఠాలను విడిచిపెట్టేటట్టుగా మీకు సువార్త ప్రకటించి ప్రభు దగ్గర తీసుకొచ్చాను మిమ్మల్ని, మీరేం చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ అవి అనుసరించి తొలగిపోతున్నారు అని చెప్పారు. మరి ఈ లేఖనాలు అప్పటి నుంచి ఉన్నాయా, అందరి బైబిల్లో ఉన్నాయా, లేకపోతే మనం చదివే దాంట్లోనే ఉన్నాయండి? కారణం ఏంటంటే మనుషులకి ఇప్పుడు బైబిల్లో ఉన్న వాటి కంటే కూడా మనుషులు పెద్దవాళ్ళు అనేటటువంటి వాళ్ళు చెప్పిన వాటి మీద ఎక్కువ గౌరవం ఉంది. అంటే బైబిల్ మీద మనకు నమ్మకం ఉండటమేమో దేవుడి మీద గౌరవం ఉండటం, వ్యక్తులను గౌరవించడమేమో దేవుడి కంటే వ్యక్తిని ఎక్కువగా చూడటం. ఏది రక్షణకు దోహదపడుతుంది, ఏది రక్షణలో ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది? చెప్పిన వ్యక్తి ఎంత గొప్పవాడైనా కావచ్చు, దేవుడి కంటే గొప్పవాడు కాదు కదా. ప్రామాణికం దేవుడే కానీ మతానికి మనుషులు కాదు కదా. కాబట్టి దేవుడు చెప్పిన పద్ధతిలో ఆలోచిస్తే ఈరోజు క్రైస్తవులు పండుగను అవసరం లేదు, ఆచరించకూడదు. అవసరం లేదు కాదు, ఆచరించకూడదు ఏ రోజును కూడా. అప్పుడు మనం రోజుల్లో ఏం ఆచరిస్తున్నామంటే మీరు అనొచ్చు. మొన్న అంటే శుక్రవారం వచ్చింది కదా, దాన్ని ఏమని పిలుస్తున్నామంట మనం? గుడ్ ఫ్రైడే. మిగిలినవన్నీ కూడా అలా ఎంచొద్దు అని చెప్పాడు అన్నమాట. అంటే కొంతమంది ఏంటంటే లేఖనాలని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం వీలు పడకుండా దానికి సింబాలిక్గా ఉండేటట్టుగా కొన్ని రోజుల్ని దీనికోసం డెడికేట్ చేశారనమాట. ఆ రోజు యేసు ప్రభు అప్పగించబడ్డాడని, ఈ రోజు పునరుద్ధానుడు అయ్యాడని, 3వ రోజు అంటే అప్పగించబడటం రైటే, పునరుద్ధానుడు అవడం రైటే, కానీ డేట్లే రైట్ కాదు, లేకపోతే ఆ విధానమే రైట్ కాదు. వాటిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలనేదే సరైంది కాదన్నమాట. అందుకోసం దేవుడు అంటే లేఖనాల్లో ఏం రాయించాడో వాటిని మనం అనుసరించాలి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం ఆలోచించబోయేటటువంటి విషయాన్ని అంటే ఇప్పుడు దీనికి సంబంధించి మనకు ఉండాల్సినటువంటి క్లారిటీ ఏంటంటే, ఈరోజు అందరూ కూడా ఏ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే పునరుత్థాన పండుగ అని చెప్పేసి. ఇంకో కొంతమంది ఎక్కడికి వెళ్ళి పూజలు చేస్తారు, ఎక్కడికి వెళ్ళి పితరుల్ని జ్ఞాపకం చేసుకుంటారు అని అంటే సమాధుల దగ్గరికి వెళ్ళి. ఇంకా దానికి ఇంకో పేరు కూడా ఉంది, ఏం పండుగట? సమాధుల పండుగ అని చెప్పేసి. అంటే మన పితరులందరూ కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు వెళ్ళి అక్కడ ఏదో చేస్తే, అక్కడ ఏదో కార్యక్రమం జరిపించినట్లయితే వాళ్ళు తిరిగి లేస్తారు ప్రభు వచ్చినప్పుడు అనేటటువంటి ఒక నమ్మకం. ఇవన్నీ కూడా మనుషులు కల్పించినటువంటి నమ్మకాలు. అయితే పునరుద్ధానం గురించి మనకు ఉండవలసిన అవగాహన ఏంటి అనే దానికి ఆలోచన. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం గురించి పునరుత్థానం పట్ల మన వైఖరి ఏమై ఉండాలి అంటే ఈ రోజే ఆలోచించాలా, లేకపోతే ఆలోచించవలసినటువంటి విధానానికి ఇంకేమైనా వేరే పద్ధతి ఉందా అనేదాన్ని మనం ఆలోచిస్తే, అసలు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం గురించి మనం ఆలోచిస్తే, పునరుత్థానం ఎందుకు? క్రీస్తు ఎందుకు పునరుత్థానుడయ్యాడు? ఎందుకు యేసుక్రీస్తు పునరుత్థానుడు అయ్యాడు? కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. ఇది తెలియకుండా మనం కేవలం పండుగ చేసినంత మాత్రాన, లేకపోతే ఈ ఒక్కరోజు యేసుప్రభుని జ్ఞాపకం చేసుకున్నంత మాత్రాన ప్రయోజనం ఏమీ లేదు. అది దేవుడి దృష్టికి గొప్పది కాదు, మనుషుల దృష్టికి గొప్పది అంతకంటే కాదు. అంటే దేవునితో వ్యవహారం అని అంటే మంచి భోజనం వండుకోవడం, మంచి బట్టలు కట్టుకోవడం, మన బంధువుల్ని స్నేహితుల్ని పిలిపించి వాళ్ళకి కావాల్సినట్టుగా. ఇప్పుడు ఒక ఫ్యాషన్ వచ్చేసిందండి. అది ఫ్యాషన్ అని ఎందుకు అంటున్నానంటే, దసరాకో ఎప్పుడో మనకు ఒక హిందూ ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంటికి పిలిచి మనకు మంచి భోజనం పెడతాడు. ఇప్పుడు ఈస్టర్ రోజు, క్రిస్మస్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు వాళ్ళు ఏం అడుగుతున్నారు? మీ పండుగ కదా, మాకు పార్టీ ఎవరండి అంటున్నారు. ఏం పార్టీ కావాలి వాళ్ళకి? వాళ్ళకి కావాల్సిన పార్టీ వేరు. ఆ పార్టీ ఇతన్ని క్రైస్తవుడిగా ఉంచుద్దా, పాడు చేస్తుందా? అలాగా.
అంటే అసలు ఈ పునరుద్ధానం అంటే ఏంటి, దానికి ఉండే పవిత్రత ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, దాని గురించి అసలు దేవుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సంకల్పించాడు అనేది తెలియకపోవడం బట్టే ఈ ఇబ్బందులన్నీ కూడా తలెత్తినాయి అన్నమాట. అందుకోసం అసలు యేసుక్రీస్తు ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడు అని అంటే కొన్ని లేఖనాలను చదువుతూ మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఉద్దేశం ఏంటి అది తెలుసా? అసలు ఈ పునరుద్ధానాన్ని అనుసరించాలి, ఈ రోజే పునరుద్ధానుడు అయ్యాడు అనేటటువంటి వారికి, లేకపోతే మనకు తెలియకపోతే మనం కూడా కొంతకాలానికి దేనికి అడిక్ట్ అయిపోతాం. అసలు ఎందుకు యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యాడు అనేది మనకు తెలియకపోతే మనం కూడా ఏమవుతామంటే కొంతకాలానికి అవును ఆ పునరుద్ధానాన్ని మనం కూడా ఇలాగే జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి అనుకుంటాం అన్నమాట. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదివితే, లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. అంటే ఇప్పుడు లోకాన్ని విమర్శించడం కోసం నేను చెప్పట్లేదు ఈ మాటలో. మనకేం తెలుసు పునరుద్ధానాన్ని గురించి, మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. మనకు పునరుద్ధానం గురించి తెలియకపోతే మనం కూడా 0 లెవెల్లో ఉన్నట్టే ఆత్మీయంగా ఎదిగేటటువంటి విషయంలో. ఇంకా కఠినంగా చెప్పాలనంటే రక్షణలో ఉన్నామో లేదో అనేది అనుమానమే, అలాగనమాట. సో 24:44 మనం చదివితే, ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. యేసుప్రభు ఏమన్నారంటే లేఖనాల్లో నన్ను గురించి నెరవేరాలని నేను చెప్పిన మాటలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరినాయి అన్నారు. యేసుప్రభు మాట్లాడుతున్న ఈ సందర్భం ఏంటి, ఎప్పుడు మాట్లాడుతున్న మాటలు ఇవి? యేసుప్రభు ఆయన పునరుద్ధానుడైన తర్వాత శిష్యులు పిలిచి వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లో నన్ను గురించి ఏమని వ్రాయబడిందో అవన్నీ కూడా నెరవేరాలని అప్పుడు మీకు చెప్పాను, అవన్నీ ఇప్పుడు నెరవేరినాయి అని చెప్పేసి. యాక్చువల్గా యేసుప్రభువుని గురించి చెప్పినటువంటి ప్రవచనాల్లో ఎక్కువ శాతం ఏంటంటే ఆయన మన కోసం ఈ లోకానికి వస్తాడని, ఆయన మనుషుల కోసం ప్రాణం పెడతాడని, ఆయన పునరుద్ధానుడైన తర్వాత మనుషులందరూ కూడా దేవుడి దగ్గరికి వచ్చేటట్టుగా రక్షణ మార్గం మనుషులకు అనుగ్రహించబడుతుంది అని చెప్పి. ఇక్కడ ఉన్న మాటల్ని మనం ఆలోచించినట్లయితే దేనికోసం ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అని అంటే అమ్మా లేఖనములను ఎందుకోసం పునరుద్ధానుడు అయ్యాడు అని అంటే లేఖనములను నెరవేర్చడం. యేసుక్రీస్తుని గురించినటువంటి లేఖనాలన్నీ కూడా నెరవేరి ఆయన పునరుద్ధానుడు అవ్వడం వలన ఆయన గురించినటువంటి లేఖనాలన్నీ కూడా నెరవేరి. 24:44లో మాటలు మనం చదివాం. ఇందాక మనం చదివినటువంటి రోమిలకు రాసిన పత్రిక సోదరుడు వెంకటేశ్వర్లు చదివి వినిపించిన ఆ భాగంలో యేసుక్రీస్తు ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడు అనేటటువంటి మాటను మనం ఆలోచిస్తే అది క్లబ్ సెంటెన్స్, అది మొత్తం కలిసి ఉంటుంది చివరి వరకు. ఒక ఫుల్ స్టాప్ ఉంది. అంటే యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను అనే దాని తర్వాత యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిను అన్నాడు. ఎందుకోసమట? ఈ మాటను బట్టి దేనికోసం ఆయన పునరుద్ధానుడైంది? ఎలా నిరూపించబడటానికి? దేవుని కుమారుడు అని నిరూపించబడటానికి. దేవుని కుమారుడుగా నిరూపించబడటానికి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు అందరూ కూడా దేవుడు వాగ్దానం చేసినటువంటి మెస్సయ్య ఈ లోకానికి రాబోతున్నాడు అని చెప్పి ఎదురు చూశారు. ఆయన వచ్చారు. ఆయన వచ్చి బెత్లెహేంలో పుట్టాడు, నజరేతులో పెరిగాడు ఆయన. ఇది కొంత యూదులు అపార్థం చేసుకోవడానికి కారణమైంది. 2 మాటలు ఉన్నాయి. యాక్చువల్గా ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన నజరేతు వాడు అనబడతాడనే మాట ఉంది, ఆయన బెత్లెహేంలో పుడతాడనే మాట కూడా ఉంది. కానీ ఆయన నజరేతులో పుట్టడాన్ని బట్టి ఆయన గలిలీలో పుట్టాడు కాబట్టి గలిలీలో నుంచి మంచిదేది రాదని యూదుల పెద్దలు ఆయన అపార్థం చేసుకున్నారు. అయితే ఆయనే ఈ లోకానికి రావాల్సిన మెసేజ్ అని ఎప్పుడు ప్రూవ్ అయింది వాళ్ళకి?
మెస్సీ లోకానికి వస్తాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, సువార్త ప్రకటిస్తాడు, దేవునితో మనం ఎలా వ్యవహరించాలనేటటువంటిదంతా బోధిస్తాడు. పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత అప్పగించబడి, సిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయబడి 3వ దినాన్ని లేస్తాడు. అదే ఆయన గురించి ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే ఈయన పునరుద్ధానుడు అయ్యాడో అప్పుడు ఏమని నిరూపించబడ్డాడు? ఈ లోకానికి రావాల్సినటువంటి దేవుని కుమారుడు ఈయనే అని నిరూపించబడింది అన్నమాట. కాబట్టి యేసుప్రభు పునరుద్ధానం లేకపోతే, యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవ్వకపోతే ఆయన దేవుని కుమారుడు కాదు, మనకు రక్షణ అంతకంటే లేదు. అందుకే బాప్తిసం తీసుకునేటప్పుడు బాప్తిసం ఇచ్చే వ్యక్తి ఈ ప్రమాణం ఖచ్చితంగా చేపిస్తాడు. ఏమనంటే, యేసు దేవుని కుమారుడని నా ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. అదనమాట. సో ఏమని నిరూపించబడటానికి ఆయన తిరిగి లేచాడు? దేవుని కుమారుడుగా నిరూపించబడటానికి ఆయన తిరిగి లేచాడు. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదివితే, రోమ 4:25, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను అన్నాడు. ఈ మాటను బట్టి ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడు యేసు ప్రభు? ఆయన అప్పగించబడిందేమో మన అపరాధాలను కొట్టివేయడానికి, తిరిగి లేచింది ఎందుకు అని అంటే మనల్ని ఎలా తీర్చడానికి? నీతిమంతులుగా తీర్చడానికి. కాబట్టి ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడు యేసు? మనల్ని నీతిమంతులుగా తీర్చడం. నీతిమంతులుగా తీర్చడానికి పునరుద్ధానుడు అయ్యాడు. తర్వాత రోమపత్రిక 7వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే, చాలు చూడండి, మనుషులు యేసుక్రీస్తు రానప్పుడు, లేదా యేసుక్రీస్తు ఇంకా పునరుద్ధానుడు కానప్పుడు ఏ చట్టం కింద ఉన్నారు? ధర్మశాస్త్రం కింద ఉన్నారు. ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా దేవుని కొరకు ఫలాలు ఫలించే అవకాశం లేదు. అందుకే దేవుడు ధర్మశాస్త్రాన్ని తీసివేసి, ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి, ధర్మశాస్త్రాన్ని ఎత్తివేసి ఫలాలు ఫలించే వేరొక పురుషుడిని చేరుకోవడానికి ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి మనుషులకి అవకాశం కల్పించారు. కాబట్టి చట్ట ప్రకారం భార్య భర్తల మధ్య ఉండే సంబంధం ఎప్పుడు వెళ్ళిపోద్ది అని అంటే, మనకందరికి బాగా తెలిసినటువంటిది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం ఎప్పుడు, దాని నుండి ఎవరైనా విముక్తి ఎప్పుడు పొందుతారు అని అంటే, భార్య కానీ భర్త కానీ మరణించినప్పుడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న భార్యాభర్తల సంబంధం అనే దాని నుండి ఒకరు విడుదల పొందారు. ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం విడిపోయింది. దాంతో పోల్చి చెప్పాడు అనమాట, ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు మీరు యూదులు ధర్మశాస్త్రం అనే దాని కింద బద్దులై ఉన్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రం తీసివేయబడింది కాబట్టి, ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టివేశాడు కాబట్టి, క్రీస్తు అనే వేరొక పురుషుడిని మీరు చేరారు. ఎందుకోసం? ఆయన మృతుల్లోంచి పునరుద్ధానుడయ్యాడు కాబట్టి, ఆయన దగ్గర మీరు దేవుని కోసం ఫలాల్ని ఫలించగలరు కాబట్టి అని అన్నాడు. సో ఎందుకు అని అంటే, మనం దేవుని కొరకు ఫలాలు ఫలించినట్లుగా ఆయన పునరుద్ధానుడయ్యాడు. దేవుని కొరకు ఏం చేయాలంటే, మనం ఫలములు ఫలించాలి. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవ్వకపోతే మనం ధర్మశాస్త్రం కింద ఉండేవాళ్ళం. లేకపోతే ఆనాడు ఉన్నటువంటి ప్రజలందరూ యూదులు ధర్మశాస్త్రం కింద ఉండేటటువంటి వారు, వాళ్ళు ఏం చేయలేరు? దేవుని కోసం ఫలాల్ని ఫలించలేరు. అందుకే బాప్తిసం ఇచ్చే యోహాను ఖచ్చితంగా చెప్పాడు, ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వాళ్ళతో ఫలాలు ఫలించండి, ఫలాలు ఫలించిన ప్రతి చెట్టుని నరికి అగ్నిలో పడేస్తాడు దేవుడు అని చెప్పాడు. కానీ ధర్మశాస్త్రం అప్పుడు ఉన్నటువంటి ప్రజల మనస్తత్వాన్ని బట్టి అది కఠినమైంది, వాడు నెరవేర్చలేనటువంటిది కదా. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం మనం చదివితే, యాకోబు అన్ని జనుల గురించి మాట్లాడుతూ, మనమైనా మన పితరులైనా మోయలేని ఈ కాడిని ఎందుకు అన్ని జనుల మీద పెడుతున్నారు మీరు అన్నాడు. కాబట్టి దేవుని కోసం ఫలాలు ఫలించేటట్టుగా మృతుల్లో నుంచి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు దగ్గరికి మీరు వచ్చారు అన్నాడు. అంటే ఎప్పుడు అవకాశం వచ్చింది? దేవుడి కోసం ఫలాలు ఫలించేటటువంటి అవకాశం మనిషికి ఎప్పుడు వచ్చిందండి? యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయిన తర్వాత. అలాగన్నాడు. సో ఇప్పుడు మనం యేసుప్రభు యొక్క పునరుద్ధానం ఎందుకు, దాని పట్ల మన వైఖరి ఎలా ఉండాలి అని అంటే, యేసుక్రీస్తు ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడు అనే దాన్ని మనం ఆలోచిస్తున్నాం.
ఎందుకు అనేది ఏంటంటే పర్పస్ ఏంటనేది మనకి చెప్తారు. ఎందుకు యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు అని అంటే ఆయన విషయమైనటువంటి లేఖనాలని నెరవేర్చడానికి. ఎందుకు ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అని అంటే తాను దేవుని కుమారుడని నిరూపించుకోవడానికి. ఎందుకోసం ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అని అంటే మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. ఎందుకోసం ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అని అంటే మనం దేవుని కోసం ఫలాల్ని ఫలించడానికి. అలాగనమాట. తర్వాత రోమపత్రిక 8వ అధ్యాయము 11, 12, 10, 11 వచనాలు మనం చదివితే, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావులకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. రైట్. అంటే ఎలాగైనా చేయడానికి యేసు ప్రభు పునరుద్ధానం పనికొచ్చింది. దేవుడు యేసుక్రీస్తుని పునరుద్ధానుడిగా చేసి లేకపోతే ఆయన మృతుల్లో నుంచి లేపి ఆయన ద్వారా ఆయనలో మనం ఆత్మ ద్వారా జీవించేటట్టుగా చేశాడు. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయి ఉండకపోతే మనం పరిశుద్ధాత్మను పొందడం కానీ ఆ పరిశుద్ధాత్మ ద్వారా జీవించడం అనేటటువంటిది కానీ సాధ్యపడేది కాదు. కాబట్టి క్రీస్తు పునరుద్ధానం ఈ వచనాన్ని బట్టి మనకి ఎలా ఉపయోగపడింది అని అంటే మనల్ని ఎవరి ద్వారా జీవింపజేయడానికి? ఆత్మ ద్వారా జీవింపజేయడానికి. దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని జీవింపజేస్తున్నాడు. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయింది ఎందుకు అని అంటే మనల్ని ఆయన పునరుద్ధానుడు అవడాన్ని బట్టి మనం పరిశుద్ధాత్మ ద్వారా జీవించేటట్లుగా మనకి సహాయం చేయడానికి ఆయన ఆ పని చేశాడు. అలాగా 2 తిమోతి 1వ అధ్యాయము 9, 10 వచనాలను మనం చదివితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9, 10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తమ స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది మరియు క్రీస్తు యేసును మన రక్షణను ప్రత్యక్షత ఉన్న బయలుపరచబడిన తన కృపను బట్టి మనము రక్షించి పరిశుద్ధమైన ఆయన మనం చేసింది. ఆ క్రీస్తు యేసు మరణము నిరంతరం చేసి జీవమును అక్షయతను స్వార్థమైన వెలుగులోకి తెచ్చింది. ఆ క్రీస్తు యేసు మరణాన్ని నిరర్థకం చేసి దేని వెలుగులో తెచ్చాడట? మరణాన్ని నిరర్థకం చేసి దేని వెలుగులో తెచ్చాడట? జీవాన్ని, అక్షయతని వెలుగులోకి తెచ్చాడు. అంటే యేసు ప్రభు పునరుద్ధానుడు అవ్వడం వలన ఏది నిరర్థకం అయిపోయింది? మరణాన్ని జయించి ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. మరణం నిరర్థకమైంది. అంతేకాకుండా ఏమేమి వెలుగులోకి వచ్చినాయట? జీవంలో అక్షయతను. ఒకటేమో మరణంను నిరర్థకం చేయడానికి, మరణాన్ని నిరర్థకం చేయడానికి. లేకపోతే మరణానికి ఉన్న ఆ బలం ఏంటి? మరణానికి ఉన్నటువంటి ఆ బలం ఏంటి అని అంటే అది మానవుడిని మరణ భయం చేత దాస్యానికి లోపరుచుకుని, మరణ భయం చేత అపవాదికి ఉన్నటువంటి గొప్ప వెపన్ ఏంటి? ఒక మనిషిని లొంగ తీసుకోవడానికి మరణ భయం. ఆ మరణ భయాన్ని చూపించి ఏం చేస్తుంది అని అంటే తన వైపుకి, అంటే ఏ పని చేయించాలనుకుంటున్నాడో ఆ పని చేయిస్తాడు. అప్పుడు యేసుప్రభు వచ్చి ఏం చేశాడంటే మరణం అనేది అపవాది అధికారంలో లేదు, అది అతని సొత్తు కాదు, అది దేవుని దగ్గర ఉంది అని చెప్పి ఆయన శరీరధారిగా ఉన్న కాలంలో చనిపోయినటువంటి వారిని తిరిగి లేపాడు. తానే స్వయంగా పునరుద్ధానుడయ్యి మరణం మీద ఆయనకు ఉన్నటువంటి ఆధిపత్యాన్ని మనకు చెప్పి ఆయన బట్టి మనం నిరీక్షణ కలిగి ఉండేటట్లుగా చేశాడు. అలా మరణాన్ని ఏం చేశాడంటే నిరర్థకం చేశాడు. అంతకుముందు ప్రజలకు ఉన్నటువంటి అర్థం ఏంటి మరణాన్ని గురించి అని అంటే అది సాతానుకు ఉన్నటువంటి బలం, మనం అతని మాట వినకపోయినట్లయితే దానికి లోనవుతాం అనేటటువంటి భ్రమలో మనుషులను చేశాడు. కాబట్టి మరణం అనేటటువంటిది అంటే దేవుని నమ్మినటువంటి వారికి, దేవుని చిత్తంలో ఉన్నటువంటి వారికి నథింగ్ అనమాట. అది ఏమీ చేయలేదు. ఎందుకంటే మనం బ్రతుకున్న క్రీస్తుతో ఉంటాం, చనిపోయిన క్రీస్తుతో కూడా ఉంటాం. అందుకే పౌలు అన్నాడు, నేను అంటే వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనే ఆశ ఉంది, ఉంటే మీకోసం సేవ చేయాలనే ఆశ ఉంది. చనిపోవాలనే అంటే చనిపోవటానికి గురించి నేను భయపడేవాడిని, చావైతే లాభం అన్నాడు అనమాట.
ఎలా లాభం అని అంటే ఆ పునరుద్ధానాన్ని బట్టి కలిగినటువంటి ఆ దీవెన ఏంటంటే బ్రతుకున్నా క్రీస్తుతో ఉండొచ్చు, చనిపోతే మృతుల్లో నుంచి పునరుద్ధానం కలుగుతుంది. ఎవరి దగ్గరికి వెళ్తాను తిరిగి? మళ్ళా ఎవరినైతే భూమి మీద ప్రకటించానో ఆయన దగ్గరికే వెళ్తాను నేను అని చెప్పేసి అన్నాడు. మరణాన్ని నిరర్థకం చేశాడు. దాంతో పాటు పునరుద్ధానం వల్ల ఇంకేం జరిగిందట? ఏమేమి వెలుగులోకి వచ్చినాయి? జీవము, అక్షయత వెలుగులోకి వచ్చినాయి. జీవము, అక్షయత వెలుగులోకి వచ్చింది. అదే మాట, అంటే అదే వచనాల్లో ఉన్నటువంటి మాటలు నేను చెప్తున్నాను. జీవాన్ని, అక్షయతను వెలుగులోకి తెచ్చాడు. యేసుప్రభు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు? ఈరోజు అందరూ కూడా పునరుద్ధాన పండుగ, పునరుద్ధానం అంటున్నారు తప్ప అసలు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు అనేటటువంటి దాని గురించి ఆలోచించట్లేదు, తెలీదు. ఆలోచించట్లేదు అని అంటే ఆలోచించట్లేదే మాత్రమే కాదు, వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే అసలు ఆ పునరుద్ధానానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో కాకుండా ట్రెడిషనల్గా క్రైస్తవులైనటువంటి వారు ఏదో మనుషుల విధానాలను బట్టి వాళ్ళు క్రైస్తవులైనటువంటి వారు కాబట్టి ఎందుకు పునరుద్ధానం ఉందో, అసలు యేసుప్రభు పునరుద్ధానుడు అవ్వటం అంటే ఏంటో, అసలు ఎప్పుడు వచ్చాడు, ఏం చేశాడు ఈ భూమి మీద ఉండగా, అవేమీ ఎవరికి పట్టవో తెలియవు. అందుకోసం దాన్ని ఆలోచించట్లేదు. కానీ మనం అలా ఉండకూడదు. పునరుద్ధానాన్ని గురించి స్పష్టమైన అవగాహన ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. అందుకోసం మనం ఆలోచిస్తుంది ఏంటంటే ఆయన లేఖనాలను నెరవేర్చడానికి పునరుద్ధానుడు అయ్యాడని, దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడని, పునరుద్ధానుడైనందున ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి పునరుద్ధానుడు అయ్యాడని, మనం దేవుని కోసం ఫలాలు ఫలించేటట్లుగా ఆయన పునరుద్ధానుడు అయ్యాడని, ఆత్మ ద్వారా మనల్ని జీవింపజేయడానికి ఆయన పునరుద్ధానుడు అయ్యాడని, మరణాన్ని నిరర్థకం చేయడానికి ఆయన పునరుద్ధానుడు అయ్యాడని, జీవాన్ని, అక్షయతని వెలుగులోకి తేవడానికి ఆయన పునరుద్ధానుడు అయ్యాడని మనం నేర్చుకున్నాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం ఆలోచిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలని మనం చదివితే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే అనగా మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఎలాగనగా ఆయన ఎంత మాత్రము దేవదూతుల స్వభావం ధరించుకున్నగా. చాలు, అంటే జీవితకాలం అంతా కూడా మరణ భయం అనేటటువంటి దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడాడు. ఇప్పుడు ఎప్పుడు మనిషికి మరణ భయం తొలగిపోయింది? యేసుప్రభు పుట్టినప్పుడా, పునరుద్ధానుడైనప్పుడా? అలాగనమాట. అంటే అక్కడ వివరంగా పునరుద్ధానుడైనప్పుడు మరణ భయాన్ని తొలగించాడని లేకపోయినప్పటికీ కూడా, అంటే కొంచెం కామన్ సెన్స్ అక్కడ పెడితే అది కూడా అవసరం లేదు. నార్మల్గా దాని అర్థం అదే, మరణ భయాన్ని తొలగించడానికి, జీవితకాలం అంతా మరణం భయం అనేటటువంటి దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడాడు. ఆయన ఎంత మాత్రం దేవదూతల స్వభావాన్ని ధరించలేదు, కానీ అబ్రహాం సంతాన స్వభావాన్ని ధరించి తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చింది. అంటే మనలాంటి శరీరంతోనే వచ్చి, మనం జీవించిన ప్రదేశాల్లోనే జీవించి, మన అలాంటి ఆహారపు అలవాట్లతోనే బ్రతికి, మనం ఉండే మనుషులతోనే జీవించి, దేవుని పిల్లలు ఎలా జీవించాలో మనకు మాదిరి చూపించి, మన నిమిత్తం, అంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది కానీ దానికోసం మరి పే చేయాల్సింది చేయాలి కదా. ఇప్పుడు యేసుప్రభు వచ్చి మనకు బోధించిన తర్వాత ఏం అర్థమైందని అంటే, అరే నేను పాపం చేశాను అనేది అర్థమైంది. ఓకే, పాపం చేశాను. ఇప్పుడు నేనేదో ఒక వ్యక్తి ఏదో ఒక తప్పు చేశాడండి. ఒక వ్యక్తి ఏదో తప్పు చేస్తే ఆయన్ని పోలీసులు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. జైలుకి వెళ్ళినాక ఆయనకు రియలైజేషన్ వచ్చింది, నేను చేసింది పొరపాటు అని. వదిలేస్తారా రియలైజేషన్ చూసి పోలీసులు? ఆయన బయటికి రావాలంటే ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఆయనకి ఏం చేయాలంటే బెయిల్ ఇవ్వాలి, జామీన్ ఇవ్వాలన్నమాట. ఎవరో ఒకళ్ళు జామీన్ ఇస్తేనే బయటకు వస్తాడు. అలాగే యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనకు పాపం చేసామని అర్థమైంది ఆయన చెప్పిన బోధనలు బట్టి. అరే దేవుడు కోరుకున్న జీవితం ఇది కాదని మనకు అర్థమైంది. ఇప్పుడు మనల్ని విడిపించాలంటే ఏం చేయాలి? ఆయన మనకు జామీన్ ఇవ్వాలి. ఏమిచ్చి జామీన్ ఇచ్చాడండి? 50,000 పూచికత్తు, 2 సాక్షుల సంతకమా? అదా ఆయన చేసిన జామీను? తన ప్రాణాన్ని పెట్టి మనల్ని విమోచించాడు. ఆ ప్రాణం పెట్టే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆయన పునరుద్ధానుడు అవడం, అంటే ఆయన
ఆయన ప్రాణం పెట్టి పునరుద్ధానుడు అయిన తర్వాత మనకి ఆ అవకాశం వచ్చింది. ఆయన చనిపోయి అలాగే ఉంటే ఆ మద్రాసు దగ్గర ఎక్కడో ఒక సేలము ఆ ఏరియాలో ఎక్కడ పెరంబూరు సేలము ఆ ప్రాంతంలో ఒక ఆయన పుట్టాడండి. ఆ ప్రాంతంలో గొప్ప ప్రవక్తగా వెలుగొందాడు ఒక ఆయన. మీరు వినే ఉంటారు, లహరి కృష్ణ అనే ఆయన పేరు. లహరి కృష్ణ అనే ఆయన ఏమన్నాడంటే, నేనే క్రీస్తుని, నేనే అది, నేను ఇది అని చెప్పి, నేను ఇప్పుడు క్రీస్తునే, ఇప్పుడు వచ్చాను మీ అందరి కోసం, అప్పుడు వచ్చిన ఆయన కాదు, ఆ మెస్సై కాదు, నేనే క్రీస్తుని, ఇప్పుడు నేను చనిపోతున్నాను, 3వ దినాన్ని లేస్తాను అని చెప్పి ఆయన అన్నాడు. ఆయన ఎప్పుడు 73లోనో ఎప్పుడో చనిపోయాడటండి. ఆయనకి ఇంకా 3 రోజులు అవలా, ఇంకా లేగలేదు ఆయన. అక్కడే ఎక్కడ బాధ పెట్టారో అక్కడే ఉన్నాడు ఆయన. ఆయన ఎముకలు కూడా ఈ పాటి లోపల కలిసిపోయి ఉంటాయి, మట్టిలో కలిసిపోయి ఉంటాయి అన్నమాట. యేసు ప్రభు కూడా అలాగే ఉండుంటే నిష్ప్రయోజనం. అంటే ఆయన పునరుత్థానం అనేటటువంటిది ఎంత పవర్ఫుల్ అంటే, యూదులు ఈ పునరుత్థానానికి సంబంధించిన సమాచారం ఇతరులకు వ్యాప్తి చెందకూడదని ఒక గవర్నమెంటే ఎగ్నెస్ట్ గా పనిచేసింది. గవర్నమెంట్ కాదండి, ఒక కింగ్డమే పనిచేసింది ఎగ్నెస్ట్ గా ఆయన కోసం. ఆ రోమన్ ఎంపరర్ మొత్తం కలిసి ఎలాగైనా సరే ఈయన పునరుద్ధానుడు అవ్వలేదనేది నిరూపించడానికి శతవిధాల ప్రయత్నం చేశారు. శతవిధాల కాదు, ఇంకా పెద్ద మాట, 1,000 విధాలుగా ప్రయత్నం చేశారు. ఆయన వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా ఏమైనాయి, వ్యర్థాలైపోయాయి. అలాగే నేను అంటున్న మాట కాదండి అది. ఒకసారి మత్తయి రాసిన సువార్త, అంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానానికి ఉన్నటువంటి శక్తి అది. ఆయన పునరుద్ధానుడయ్యాడని తెలిస్తే ప్రపంచమంతా ఆయన నమ్ముతుంది. ఎందుకంటే ఆయన మాటలన్నీ కూడా అక్షరాల నెరవేరినాయి కాబట్టి. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయాన్ని మనం చదివితే, యేసు ప్రభు అనేక సార్లు శిష్యుల దగ్గర ఉన్నప్పుడు, లేకపోతే అక్కడ ఉన్న పెద్దల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర ఉన్నప్పుడు చెప్పాడు. ఇదిగో నేను కృత నిబంధనలో 30వ పేజీ, ఇదిగో నేను ఈ పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత అప్పగించబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తాను అని చెప్పి. అలాగే పిలాతు ఇలాంటి వాళ్ళ దగ్గర నిలబడినప్పుడు కూడా, నేను ఇలాగ వీళ్ళ కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను, నేను ఇలాగ యూదులకు రాజుని అని చెప్పాడు. అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. యెషయా ప్రవచించిన మెస్సయ్య, మీకా ప్రవచించిన మెస్సయ్య, మోషే చెప్పినటువంటి నాలాంటి ఒక వ్యక్తి వస్తాడని చెప్పినటువంటి వ్యక్తి, అవన్నీ ఈయనైనా కాదా అని ఎదురు చూస్తున్నారు. ఆఖరికి బాప్తిస్మం ఇచ్చే యోహానుకు కూడా డౌట్ వచ్చిందా, రాలేదండి? పంపబడిన వాడు నువ్వేనా, మేము వేరే ఒకరి కోసం ఎదురు చూడాలా అని అడిగాడు ఆయన. కాబట్టి వీళ్ళందరి సందేహాలు పటాపంచలు అవ్వాలంటే ఒక్క సంఘటన జరగాలి. అదేంటి? యేసు ప్రభు పునరుద్ధానుడు అవ్వాలి. అప్పుడు ఆయన పునరుద్ధానుడు అవ్వడానికి సంబంధించి ఆయన్ని రోమా ప్రభుత్వం పట్టుకుంది, యూదులకు అప్పగించింది. వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారం ఆయన మీద అన్యాయపు తీర్పు తీర్చి ఆయన సిలువ వేయించారు. ఆయన సిలువ వేయించిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి యూదులు సమాధిని తొలగించుకుంటారు. అరిమతయి యోసేపు అని ఆయన కోసం తవ్వించినటువంటి సమాధిలో ఈయన పెట్టారు. ఒక రాయిని దొరిలించి అక్కడ సైనికులు కాపలా ఉంచారు. అసలు ఈయన లేస్తాడో లేవడో చూద్దాం, అసలు లేస్తే ఏం జరుగుతుందో, లేకపోతే అప్పుడు నమ్ముదాం ఈయన దేవుని కుమారుడా కాదా అని చెప్పి. కానీ చాలా మంది ఆయన చనిపోయే సమయానికి కన్క్లూజన్కి వచ్చేసారు. సిలువ వేసినటువంటి ఆ సైన్యాధికారి ఏమన్నాడండి, పట్టపగలు 3 గంటల సమయంలో ఆయన సిలువ వేసినప్పుడు పెద్ద పెద్ద, అంటే ప్రకృతికి సంబంధించినటువంటి అనేకమైన మార్పులు చూశారు వాళ్ళు. పట్టపగలు చెమ్మ చీకటి అయింది, పెద్ద పెద్ద రాతి బండలు పగిలిపోయింది, భూకంపాలు వచ్చినాయి, మృతుల్లో ఉన్నటువంటి అనేక మంది లేచారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కనబడ్డారు. అప్పుడు ఆ సందర్భంలో ఆయన ఏమన్నాడంటే, ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడు, ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడు. పిలాతు కూడా ఆయనకు తీర్పు తీర్చేటప్పుడు ఆయన భార్య చెప్పింది, నువ్వు ఒక నీతిమంతుడి జోలికి వెళ్తున్నావు, ఆయనకు తీర్పు తీర్చే విషయంలో జాగ్రత్త అని చెప్పేసి. ముందే కొంతమంది నమ్మారు. అయినప్పటికీ కూడా యూదులు ఏం చేశారు అని అంటే, ఒకవేళ ఆయన పునరుద్ధానుడై ఎవరికైనా కనబడతాడేమో అని ఆయన బంధించాలని చెప్పేసి కాపలా ఉంచారు. అంటే ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పేసి కాపలా ఉంచారు. కాపలా ఉంచినప్పుడు యేసు ప్రభు తిరిగి లేచారు, ఆయన చెప్పినట్టుగానే లేచారు. 28వ అధ్యాయం మొదటి నుండి చదువుతున్నాం చూడండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చు. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె పడి ఉండేది. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని మాకు తెలియను.
ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలమును చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు. ఇదిగో ఆయన గలిలీలో మీకు ముందుగా వెళుతున్నాడు, గలిలీలోనికి మీకు ముందుగా వెళుతున్నాడు, అక్కడ మీరు ఆయన ఇదిగో మీతో చెప్పి తినని అని. వారు భయంతో మహానందంతో సమాధి వద్దకు త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయన మొక్కుచుండగా యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలీకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని. వారు వెళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, చూడండి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది? పెద్దల దగ్గరికి వెళ్ళింది, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళింది, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, అంటే దీని తర్వాత చెప్తాను నేను. ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రజలకి మెయిల్ చేస్తామని చెప్పి కొన్ని వెబ్సైట్లు ఓపెన్ చేశారండి. ఏదో truth-seeking.com అని ఏదో అలాంటి పేరుతో ఒకటి ఈ మధ్య నాకు ఒక మెసేజ్ పంపించాడు ఆయన. యేసు ప్రభువుని గురించినటువంటి మీరు నమ్ముతున్నారు కదా, ఆయన తిరిగి లేచిన తర్వాత ముందు శిష్యులకు కనపడ్డాడు, కానీ రోమా ప్రభుత్వానికి ఎందుకు కనపడలేదు, రాజుకి ఎందుకు కనపడలేదు, మళ్ళీ ఆయన ఇలాగ ఎందుకు కనపడలేదు, అప్పుడు గవర్నమెంట్ అందరూ నమ్మేది కదా అన్నాడు. అప్పుడు నేను ఆయనకి రిప్లై మెయిల్ ఏం పెట్టానంటే, నువ్వు బైబిల్ చదివి అప్పుడు యేసు ప్రభువుని గురించి మాట్లాడిన ఆయన. ఇప్పుడు ఈ విషయం గవర్నమెంట్ తెలిసిందో తెలియలేదండి, ఇంత భయంకరులు తయారయ్యారండి. ఇప్పుడు వాళ్ళకి ఏమీ తెలీదు, మనుషుల్ని విషపూరితం చేసేటటువంటి మాటలు పుట్టించేవాళ్ళు. అంటే లాజిక్గా ఉందా లేదా? ఇప్పుడు బైబిల్ చదవలేదు మనం, యేసుప్రభు పునరుద్ధానం గురించి మనకి ఏం తెలియదు. అవును కదా, యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత రోమ ప్రభుత్వానికే కనపడవచ్చు కదా, రాజుకే కనపడవచ్చుగా, వెళ్ళి నేను తిరిగి లేచాను మీరు సిలువ వేసినా కానీ అని చెప్పి శిష్యుడి కింద కనపడ్డాడు. ఎంత టెక్నికల్గా ఉందండి ఆ క్వశ్చన్ అది. కానీ అంత పనికి మాలిందండి అది, ఎందుకంటే అతనికి లేఖనం తెలియక ఆ మాట అన్నాడు. ఇప్పుడు ఎవరెవరో తెలిసింది ఈ సంగతి? ఆల్రెడీ ఆ సైనికులు అక్కడ కాపులా ఉన్నారు, ఇది ప్రభుత్వాధికారులకు తెలిసింది. అలాగే సిలువ వేసిన పెద్దలకి ప్రధాన యాజకులకు తెలిసిందో తెలియలేదండి. ఓన్లీ రహస్యంగా శిష్యులకు కనపడి వెళ్ళిపోయాడా యేసు ప్రభు? అలాంటి వాడు మనకు ఎదురైతే చెప్పొచ్చండి, వివరంగా బుద్ధి వచ్చేలా చెప్పి పంపించవచ్చు. కానీ వాళ్ళు ఎక్కడో ఉండి మెయిల్ చేస్తారు అనమాట. నాలాగే కొంతమందికి మెసేజ్లు పంపిస్తారు, వాళ్ళు చదివి కంగారు పడిపోతారు అనమాట. అమ్మ మనం అనవసరమైన తప్పు మతాన్ని పట్టేసుకున్నామేమో, దొరికిపోయామేమో క్రైస్తవులకి అని చెప్పేసి. ఒక మనిషిని బాగు చేయడానికి చాలా శ్రమ పడాలి, చెడగొట్టడానికి ఒక పనికి మళ్ళీ మాట చాలు కదండి. అనుమానాన్ని రేకెత్తించడానికి ఒక్క మాట చాలండి, ఒక విషపూరితమైనటువంటి మాట చాలు. అంటే నేను ఇలాంటి వాళ్ళు మీకు కూడా తగులుతారు. ఎందుకంటే ఈరోజు ఈ ఫేస్బుక్లు ఇలాంటివన్నీ కూడా ఎలా తయారైనాయి అంటే, ఒక 5% మంచిగా ఉపయోగపడితే 95% నాశనానికి ఉపయోగపడుతుంది. సపోజ్ ఇప్పుడు అనిల్ రాజుని నేను ఫ్రెండ్గా యాడ్ చేసుకున్నాను అనుకోండి, ఆయనకు 200 మంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు నేను ఏదో పోస్ట్ చేస్తాను, ఇదిగో ఈ సండే మేము ఇది డిస్కస్ చేసాం, మేము ఈ సండే ఈ మీట్ పెట్టుకున్నాం, మేము ఇలా ఫెలోషిప్ డిన్నర్ పెట్టుకున్నాం, ఫెలోషిప్ లంచ్ పెట్టుకున్నాం, మేము ఇలా చోట ఆరాధన చేస్తున్నాం, మా నమ్మకాలు ఇవి అని ఏదో పోస్ట్ చేస్తాను. అప్పుడు దానికి కౌంటర్ అడుగుతాడు అనమాట అండి వాడు. నేను ఎవరో తెలియదు, నేనేం చేస్తానో తెలియదు, నాకేం తెలుసో తెలియదు. అప్పుడు ఆయన దగ్గర నుంచి నాకు ఫ్రెండ్గా యాడ్ అయినటువంటి ఒక ఆయన ఏం చేస్తాడంటే నాకు ఒక ప్రశ్న సంధిస్తాడు అనమాట. అలాగే అలా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్లోనే కొంతమంది, ఈ తలకాయ లేని వాళ్ళు కొంతమంది ఇలాంటి .comలు పెట్టారు. ఏం తెలుసు ఆయనకు బైబిల్ గురించి క్వశ్చన్ చేయడానికి? ఇప్పుడు ఇక్కడ ఏమనుందండి, ఇది మనం చదివితే పెద్దలకు తెలుసు, అధికారులకు తెలుసు, సైనికులకు తెలుసు. తిరుగులేస్తాడనే సంగతి తెలుసా తెలియదా? లేచాడన్న సంగతి కూడా తెలుసా తెలియదా? దాన్ని ఎలా ఏమార్చాలనుకుంటున్నారు వాళ్ళు? అప్పుడు మనం తర్వాత మాటలు చదివితే 12వ వచనంలో, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుపోయారని మీరు చెప్పుడి అన్నారు. ఏమని ఉపకారం పుట్టించారు? యేసుప్రభు తిరిగి లేవలేదు, ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోయి లేచాడని చెప్తున్నారు అన్నారు. కాబట్టి ఇటువంటి అపార్థాలు ఆనాడే మొదలైంది. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతన్ని సమ్మతింపజేసి మీకేమి తొందర కలగకుండా చేద్దామని చెప్పి, మీ ఉద్యోగాలకు ఏమి ఇబ్బంది లేదు,
మీకు ఏమీ లేకుండా మేము ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తాం, మీరు మాత్రం ఈ అబద్ధం చెప్పండి అని కాపలా ఉన్న వాళ్ళకి చెప్పారు. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైంది. అంటే క్రీస్తు శకం 64వ సంవత్సరం వరకు కూడా, అంటే 33లో యేసుక్రీస్తు చనిపోతే 35 సంవత్సరాల పాటు లేకపోతే 30 సంవత్సరాల పాటు ఈ రోమర్ ప్రజల్లో ఉందన్నమాట. అపోస్తులు వెళ్ళి సువార్త ప్రకటించిన కొందరు నమ్మట్లేదు. కారణం ఏంటంటే ఆయన పునరుద్ధరణుడు అవ్వలేదు, మీ శిష్యులు ఎత్తుకుపోయి మీ ఇలాగంటున్నారు అని చెప్పారు. ఈరోజు కూడా కొన్ని మతాలు అలాగే చెప్తున్నాయి. యేసు ప్రభు లేవలే, వాళ్ళే అలా చెప్పుకుంటున్నారు, ఆయన శిష్యులు ఎత్తుకుపోయారు ఆయన్ని అని చెప్పేసి కొంతమంది డైరెక్ట్గా వాళ్ళ గ్రంథాల్లో రాశారు, ప్రజలకి చెప్తూ ఉన్నారు. కానీ అది కేవలం రూమర్ అన్నమాట. కాబట్టి ఇది ఎంత పవర్ఫుల్ అయితే ఈ పునరుద్ధానం ఎలాంటి ప్రయత్నాలు జరుగుంటే అది మనం ఆలోచించాలి. అంతేకాదు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు తను సజీవుడిగా కనబరుచుకున్నాడు. దేవుని రాజ్య మర్మాలన్నింటినీ కూడా శిష్యులకు చెప్పాడు ఆయన. ఎంతమంది చూశారు ఆయన్ని? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఇప్పుడు ఎవరెవరు రిలేటెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి కనబడ్డాడని చెప్తారు. ఇప్పుడు నాకు హయత్ నగర్లో పాల్ గారు కనబడ్డారు అని చెప్పానండి నేను. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? పాల్ గారు, కాబట్టి నాకు పాల్ గారు కనబడ్డారని చెప్పాను నేను. నాకు ఇంకెవరు కనపడలేదా హయత్ నగర్లో? కానీ మన సందర్భం ఎవరో వాళ్ళ గురించి చెప్తాం మనం. అలాగే ఇప్పుడు అపోస్తులు కానీ ఆనాడు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏమని చెప్తున్నారు? ఇదిగో యేసు ప్రభు పౌలు కనపడ్డాడు, ఇదిగో ఆయన శిష్యులకు కనపడ్డాడు అంటే మిగిలిన వాళ్ళు కనపడలేదా అని అర్థం. ఇక్కడ సందర్భం ఎవరో వాళ్ళ గురించి చెప్పాడు అనమాట. ఇక్కడ సందర్భం ఎవరో వాళ్ళ గురించి చెప్పాడు. ఇప్పుడు నేను పలానా ఆయన పలానా చోట చూశాను అంటే నేను మాట్లాడుతున్న ఆయన గురించి కాబట్టి ఆయన అక్కడ చూశానని చెప్పాను. నాకు అక్కడ ఇంకా చాలా మంది కనపడ్డారు, వాళ్ళందరి గురించి అక్కడ ప్రస్తావించాల్సిన అవసరం నాకు లేదే. అలాగనమాట. దాన్ని కొంతమంది ఎలా చెప్తున్నారంటే పాల్ గారు కనపడ్డారంటే హయత్ నగర్లో ఇంకెవరు లేరా అని అడుగుతున్నాడు అనుకుంటే తెలుగు కలవాళ్ళ. అది అయ్యి తెలివితేటలు మనుషులు. అలాగే అంటే కొన్ని జోకులు వచ్చినాయండి ఈ మధ్య మూవీస్లో కానీ టీవీస్లో కానీ. మనం ఇలాంటివి చూస్తున్నాం. జాతర బ్రెయిన్ పని చేయాలంటే కాలు నేల కాంచు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇలాంటి వాడి గురించే వచ్చినాయేమో అవన్నీ. పైన ఉన్నవాడు చక్కగా ఆలోచిస్తాడండి. వీళ్ళకి ప్రకృతి విరుద్ధంగా కింద ఉండాలన్నమాట. అందుకోసం వాళ్ళకి అన్ని రివర్సులు అర్థం అవుతాం. ఏదన్నా ఒక విషయాన్ని ఆలోచించేటప్పుడు మన కామన్ సెన్స్ని కూడా అక్కడ పెట్టాలక్కర్లేదండి. ఒక వ్యక్తి సైంటిస్ట్ అవ్వాలంటే మెయిన్గా వాడుకోవాల్సింది ఏంటంటే ప్రతిదాన్ని ఆలోచించేటప్పుడు కామన్ సెన్స్ని ఉపయోగిస్తామా లేదండి? ఇది ప్రకృతి ధర్మం, ఇది ఇలా జరిగిందని అంటే ఇదిగో దీని నుంచి ఇది వస్తుంది కాబట్టి ఇది ఇలాగ అవుతుంది. థియరీ దేన్ని బట్టి రాస్తారు? ఒకదాన్ని ఇన్వెంట్ చేసినప్పుడు దానికి సంబంధించిన థియరీ దేన్ని బట్టి రాస్తారు? మన కామన్ సెన్స్, ప్రకృతి నియమం రెండింటిని పెట్టి ఇది విధానం అని చెప్పేసి అక్కడ రాస్తాం. ఇది వదిలిపెట్టేసి రాస్తే చంద్రుడు కింద ఉన్నాడు భూమి పైన ఉందని చెప్పి రాయించండి. లేకపోతే ఇంకేదో చెప్పచ్చు, వింత విషయాలన్నీ కూడా చెప్పచ్చు. అలాగా 15వ అధ్యాయం. ఇక్కడ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సహోదరులు యేసుప్రభు పునరుద్ధానానికి సంబంధించినటువంటి అపార్థాలను ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకు ఉత్తరం రాస్తే ఏమన్నాడంటే 1 కొరింథీ 15వ అధ్యాయం 156వ పేజీ అండి. కొత్త నిబంధనలో 156వ పేజీ. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరుచుతున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతే గానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుదునో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారయ్యారు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది అది ఏదనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాను, సమాధి చేయబడింది, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడింది. ఇవన్నీ దేని బట్టి జరిగినాయి? ముందుగా చెప్పబడిన లేఖనాలను అనుసరించే జరిగింది. ఓకే. అంతటా ఆయన కేఫాకును తరువాత 12 కనబడు. అంటే పేతురుకు కనబడ్డాడు, 12 మంది శిష్యులకి కనబడ్డాడు. ఇది నేను ఒక్కడన్నా చెప్తున్న మాట కాదు, మిగిలిన ఎవరిని అడిగినా చెప్తారు ఆ మాట అనడానికి. 12 మందికి వాళ్ళకి కనబడ్డాడు అని చెప్తున్నారు.
అటు పిమ్మట 500 కంటే ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనపడింది. వీరిలో అనేకులు ఎప్పటికీ నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించాయి. ఐ విట్నెస్ పెట్టాడా లేదండి అక్కడ? ప్రత్యక్షంగా ఆయన చూసిన వాడు పునరుత్థానుడు అయిన తర్వాత ఎవరికైతే కనబడ్డాడో వాళ్ళు ఇక్కడే ఉన్నారు మీ మధ్యలోనని చెప్పాడో లేదని. 500 మంది కంటే ఎక్కువ మంది. తర్వాత ఆయన యాకోబునకు అటు తర్వాత అపోస్తలులందరికీ కనబడాడు. అందరికీ కడపట అకాల ముందు పుట్టినట్టున్న నాకును కనబడాను అన్నాడు. అంటే నేను అలా యేసుప్రభుని చూసిన వారిలో నేను ఒకడిని, నేను లీస్ట్ ఆఖరణ పుట్టాను నేను, ఆయన నాకు కూడా కనపడ్డాడు అని చెప్పేశాడు. ఇలాగా యేసుప్రభు యొక్క పునరుద్ధానం చాటున జరిగింది కాదండి, ఓ మూలం జరిగింది కాదు, ఒక ఇంట్లో జరిగిన సంఘటన కాదు. అలాగే దాన్ని చాలా మంది అపార్థం చేయడానికి ప్రయత్నం చేశారు. అందుకే ఈ పునరుద్ధాన బలం కోసం నాకు కలిగిన ఆధిక్యతలన్నింటినీ కూడా నేను ఎలా ఎంచానని చెప్పాడు పౌలు? పెంటతో సమానంగా ఎంచాను. నేను రోమ పౌరుణ్ణి అనేది, నేను యోధా మతంలో ఆసక్తి గలవాడిని అనేది, నా సమవయస్కులందరిలో ఆధిక్యత గలవాడిని అనేది, ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడిని అనేది, యూదుడిని అనేది, సున్నతి పొందిన వాడిని అనేది, బెన్యామీను గోత్రీకుడిని అనేది, ఇవన్నీ ఒక పక్కన పెట్టి యేసుప్రభు పునరుద్ధానం కావాలా ఇవి కావాలా నీకని అడిగితే ఏది కావాలని నేను కోరుకుంటానని చెప్పాడు? ఆయన పునరుద్ధాన బలం ఎరువు నిమిత్తం వీటన్నింటినీ నష్టపరుచుకుని పెంటతో సమానం. అది ఆయన దృష్టిలో ఉన్నటువంటి వెయిటేజ్, అది రెజరక్షన్కి, పునరుద్ధానానికి ఉన్నటువంటి. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు పునరుద్ధానం గురించి మనం ఆలోచించాము, మనం అది ఎందుకు అనేది మనకు తెలిసింది. ఇప్పుడు ఏడాదికి ఒకసారి చికెన్ వండుకొని మటన్ వండుకొని పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలా? దానికి ఏదైనా ఒక పద్ధతి ఉందా? పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువే చెప్పిన విధానం ఏదైనా ఉందా అంటే, యేసుప్రభు ఆయన శిష్యులతో మాట్లాడుతూ యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో 15 కాదండి 15:27 మనం చదివితే, తొంభై 96వ పేజీ, కొత్త నిబంధనలో 96వ పేజీ. మీరు మొదటి నుండి రైట్, మొదటి నుండి మీరు నా దగ్గర ఉన్నారు కాబట్టి మీరు కూడా పునరుద్ధానానికి సాక్ష్యం ఇస్తారు అని శిష్యులకు చెప్పాడు. అప్పుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మనం చదివితే, 3వ అధ్యాయం మనం చదివితే, అపోస్తులు ఏం చేస్తూ ఉన్నారు? 14-15 వచనాలు, 3:14-15 వచనాలు. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుసరించమని అడిగితే మీరు జీవాధిపతిని చంపితే కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపండి, అందుకు మేము సాక్షులు. అపోస్తులకి ఏం చెప్పాడంటే, మీరు మొదటి నుండి నా దగ్గర ఉన్నారు కాబట్టి నా పునరుద్ధానాన్ని గురించి మీరు సాక్ష్యం ఇస్తారు అని చెప్పాడు. మరి మనం ఏం చేయాలి? మనం 2 రకాలుగా యేసుప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి. అదేంటంటే, ఒకటి సువార్త ప్రకటిస్తూ, పాపి అయినటువంటి మానవుడికి యేసుక్రీస్తు ద్వారా ఎలా రక్షణ పొందాలి అనేటటువంటి దాన్ని ప్రకటిస్తూ, యేసుప్రభు పునరుద్ధానుడు అవ్వడం వలన మనం జీవంలోకి రాబోతున్నాం అనేటటువంటి సంగతిని చెప్పాలి. ఇంకోటి, ఆయన మరణాన్ని ప్రచురం చేస్తూ, ఆయన మరణాన్ని ప్రచురం చేయడం అనేది ఎప్పుడు చేస్తాం? ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు, మనం ఆ రొట్టె విరుస్తున్నప్పుడు, ఆ ద్రాక్షరసం తాగుతున్నప్పుడు, క్రొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు. ఏమనంటే, ఎందుకు వీళ్ళు ఇది అబ్జర్వ్ చేస్తున్నారు అని అంటే, ప్రభు వాళ్ళ కోసం తిరిగి లేచాడు, అలా తిరిగి లేవడం వల్లనే మేము రక్షణ పొందామంటానికి సూచనగా, క్రొత్త నిబంధనకు ఆనవాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి క్రైస్తవుడు చేస్తున్నాడు అనేది వాళ్ళు గ్రహిస్తారు. సో ఇది పునరుద్ధానాన్ని చాటే పద్ధతి. ఎప్పుడెప్పుడు చాటాలి? ఏడాదికి ఒకసారి, ప్రతి ఆదివారం? ప్రతి ఆదివారం చాటాలి. ఇతరులకు సువార్త ప్రకటిస్తూ కూడా ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చాటాలి. మన వ్యక్తిగత జీవితంలో ఇవన్నిటిని మనం అనుభవిస్తూ, మనం ఎలా పునరుద్ధానం పొందామో దాని బలాన్ని ఎలా మనం అనుభవిస్తున్నాం అనేటటువంటి దాన్ని కూడా ఇతరులకి ప్రకటించాలి. అప్పుడు పునరుద్ధానం పట్ల మన వైఖరి సరైనదిగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అని అంటే, ఇవాళ కరెక్ట్గా ఎంత అంటే ఎప్పుడు కనపడినోళ్ళు కూడా ఈరోజు చర్చిలో కనపడతారండి, పెద్దవాళ్ళు చర్చిలో కనపడతారండి. మా చిన్నప్పుడు అయితే ఏం చేసేవారంటే, ఇప్పుడు కూడా చేస్తున్నారండి పల్లెటూరులో, అలాగే ఒక కోడిగుడ్డు కోసం పోటీ పడతారండి. పొలిటికల్ లీడర్స్ అందరూ వచ్చేస్తారు ఆ రోజు.
దేవుడి పాటు రూపాయి అనగానే 5 రూపాయలు అంటాడు ఒక ఆయన, 50 రూపాయలు అంటాడు ఒక ఆయన, 50,000 అంటాడండి. 1,00,000 పడుకున్న వాడు కూడా ఉన్నారు. కోడిగుడ్డు, ఒక కోడిగుడ్డు. అది ఈరోజు పునరుద్ధానాన్ని వాడు జ్ఞాపకం చేసుకునే పద్ధతి. అసలు ఈరోజు యేసు ప్రభుని ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటారా? పండుగ చేసుకునే వాళ్ళు అసలు టైం లేకుండా అయిపోద్దండి. అసలు టైం లేకుండా అయిపోద్ది. ఈ రోజైనా క్రిస్మస్ రోజైనా వంక మాత్రం పేరు మాత్రం ఎవరిదేనంటే యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి పండుగ అంటారు. కానీ ఆ రోజు అసలు చర్చికి వెళ్ళేటప్పటికే టైం ఉండదు. హడావుడి హడావుడి చుట్టాలు వస్తారు. ఒకళ్ళు పెద్దవాళ్ళు అయితే అల్లుడు వస్తాడు, కూతురు వస్తారు, కోడలు వస్తారు, కొడుకు వస్తాడు. వాళ్ళకి వండి పెట్టడం, వాళ్ళకి ఏం కొన్నాం, వాళ్ళకి ఏం బట్టలు కొన్నాం, వాళ్ళు సాటిస్ఫై అవుతారా లేదా? ఈ క్రిస్మస్ అయ్యాక ఒక 2-3 నెలలు ఉంటాయండి దెబ్బలాట్లు. ఇలాంటి బట్టలు పెట్టారు మాకు, మేము వచ్చినప్పుడు మమ్మల్ని సరిగా చూడలేదు, పడుకోవడానికి మాకు రూమ్ ఇవ్వలేదు. కూతురునే బాగా చూసేవనేమో కోడలు అంటుందండి. లేదు కోడలు కొడుకంటేనే ఇష్టం, కూతురు నల్లుడిని సరిగ్గా చూడలేదని వీళ్ళు అంటారండి. ఒకళ్ళ చుట్టాలైతే మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదంటారు. ఎవరున్నారు అక్కడ? ఏమున్నాయి అక్కడ? అన్ని ఫిజికల్ థింగ్సే, మన వ్యక్తిగతమైనయే తప్ప అక్కడ ప్రభువుని జ్ఞాపకం చేసుకునేది లేదు, ఎవరిని జ్ఞాపకం చేసుకునేది. అలాగే ఇప్పుడు కూడా అంతే. చాలా మంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారండి. పాత వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి. బాగా ట్రెడిషనల్ గా పాతుకుపోయిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి. ఏంటంటే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ, అత్తారింటికి వెళ్ళాలి, అల్లుడికి ఉంగరం పెట్టాలా, కూతురికి బట్టలు పెట్టాలా, ఏవో రకరకాల పద్ధతులు ఉన్నాయండి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి బైబిల్లో. అవి ఎప్పుడైనా చేసుకోవచ్చు, నేను తప్పట్లేదు. అల్లుడికి ఏదైనా పెట్టచ్చు, కూతురుని బాగా చూసుకుంటాడు. కోడలికి ఏదైనా ఇవ్వచ్చు, అత్త మామని పెద్దోళ్ళు అయ్యాక చక్కగా చూసుకుంటుంది. నేను దానికి వ్యతిరేకం కాదు, అలా చేయొద్దని నేను చెప్పట్లేదు. కానీ దానికి ఈస్టర్ పేరు పెట్టద్దు, అది భక్తి అనొద్దు, అది దేవుడు చెప్పింది అనొద్దు, అది లేఖనాల్లో ఉన్నదని అనొద్దు. అలాగే అందుకే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోని బోధించు నన్ను వ్యర్థముగా. కాబట్టి మనం ఆలోచిస్తే పునరుద్ధానం గురించి మన వైఖరి ఏంటి? లోకంలో ఉన్న మనుషుల్లాగా ఆలోచిస్తున్నామా, మనకి ఏదైనా వేరే పద్ధతి ఉందా అనేది